ఎంతమందికి కనిపించాడు యేసు ప్రభు? చెప్పండి, చెప్పండి, మీకు తోచినట్లు చెప్పండి. మగ్దలేనే మరియకు కనిపించాడు, ఇతర స్త్రీలకు కనిపించాడు, తర్వాత ఇద్దరు శిష్యులకు కనిపించాడు, తర్వాత 11 మంది శిష్యులకు కనిపించాడు, తర్వాత పేతురుకు కనిపించాడు, తర్వాత తోమ లేని సమయమున గలిలయ సముద్ర తీరమున 500 మందికి కనిపించాడు. అలాగునే గలిలయ కొండ మీద శిష్యులకు, యాకోబుకు, అహరోనము సమయంలో పౌలు రక్షింపబడుట, స్టెఫెనుకు తన మరణము సమయమున, ఈ విషయాలన్నీ అనేకులకు ఆయన అగుపడుతూ వచ్చాడు. లేఖనాలు చెప్పబడినట్టుగా ఏం చేయబడ్డమా? దేవుని వాక్యము నెరవేర్చబడి. మరి ప్రతి సంవత్సరం మనం ఒక అలవాటు ఏం చేసుకున్నాం మరియమ్మ గారు? అలవాటు శుక్రవారం సమాధి చేయాలి, ఆదివారము సమాధి దగ్గరికి వెళ్ళి రావాలి, వెళ్ళొచ్చి పండుగ చేసుకోవాలి. అయితే ఇది ప్రతిరోజు మనం చేయాల్సిన పని. ఇది తప్పు కాదు. క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడం తప్పు కాదు, క్రీస్తును తలంచుకోవడం తప్పు కాదు, క్రీస్తు వాక్యాన్ని తెలుసుకోవడం తప్పు కాదు, చదువుకోవడం తప్పు కాదు. కానీ మనము పేతురులాగా అబద్ధమాడడం తప్పు. మనము యూదా ఇస్కరియోతులాగా యేసు ప్రభువును అమ్ముకోవడము తప్పు చేయొద్దని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. తప్పు చేసి కూడా నేను పవిత్రుడిని, పరిశుద్ధిని అని చెప్పుకోవడము దేవునికి ఇష్టమైనది కాదు. మనము భక్తిగా ఉండాలి, విశ్వాసంలో ఉండాలి. సద్దుకాయలు ఏం చేశారమ్మా? విశ్వాసంలో ఉన్నారా వాళ్ళు? లేరా? చెప్పాలి మీరు ఎవరైనా. సద్దుకాయలు విశ్వాసంలో ఉన్నారా లేరా? చెప్పండి. ఎవరు ఈ సద్దుకాయలు? లేరు. వాళ్ళు విశ్వాసంలో లేరు. ఎందుకు లేరు అని అంటే వారు నమ్మని స్థితిలో ఉన్నారు, విశ్వాసంలో లేరు. సద్దుకాయలు ప్రతిదీ ప్రశ్నించడానికి ఉంటూ ఉన్నారు. వారు ప్రతిదీ ప్రశ్నించడానికి ఉంటూ ఉన్నారు. యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైనా ఆయన అద్భుతం చేస్తే ప్రశ్నిస్తూ ఉన్నారు. నీ విశ్రాంతి దినం ఎలా చేసివి? ఈ 3 రోజుల దేవాలయం ఎలా పడగొడతా అంటున్నావు? ఇటువంటి ప్రశ్నలు వేసుకుంటూ వాళ్ళు వ్యర్థమైన ఆలోచన చేసుకుంటూ లోకానుసారమే వాళ్ళ మనసల్లా తిరుగుతూ ఉంది, వారి కంటి చూపు తిరుగుతూ ఉన్నది. కానీ యేసు ప్రభు వారు పలికిన ప్రతి మాట పరలోక సంబంధమైన మాటలు పలికాడు ఆయన. యేసు ప్రభు వారు పలికిన మాటలన్నీ కూడా పరలోకపు మాటలు పలికాడు. మనమేమనుకుంటామనంటే ఈ లోక సంబంధమైనటువంటిది మాట్లాడితే బరబా మాట్లాడిన మాటలు. బరబా యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు మీకు బరబా కావాలన్నా క్రీస్తు కావాలన్నా అని అంటే మాకు బరబా కావాలని అన్నారు. ఎందుకంటే లోక సంబంధమైన మనిషి అంటే మనకి ఇష్టం. ఉదాహరణకు సంఘంగా మనం ఉంటూ ఉన్నాము, లోకంలో గెలిచినటువంటి నాయకుడు ఉంటాడు, అదే సందర్భంలో నేనుంటా, అనేకమైన సేవకులు ఉంటారు అనుకోండి. అధికారంలో ఉన్నటువంటి నాయకుని మాట వింటారా, నా మాట వింటారా? వాస్తవమే. జ్యోతమ్మ చెప్పినట్టుగా నాయకుని మాటనే వింటారు. ఆయన లోక సంబంధమైనది చెప్తాడు కాబట్టి ఏదైనా ఈయన దగ్గర ఉంటే నాకు వస్తుంది అని చెప్పి నాయకుని మాటనే వింటారు. అయ్యా నీది ఆదివారం, నీ ఆడ వింటంలే నీ మాట. ఏమంటారు? ఆదివారం అక్కడ నీకు, రెగ్యులర్గా ఇక్కడ వీళ్ళకు అని చెప్పి నాయకుని మాటను ఎక్కువ గౌరవిస్తాం మనం. అంటే బరబా మాటను వాళ్ళు ఏం చేసిండ్రు? బరబా దొంగతనం చేసినా ఏం చేసినా మమ్మల్ని మాకు తెచ్చి సాగుతాడు. అతని మాకు నాయకునిగా ఉండాలి. యేసు ప్రభు వారు వద్దు, ఇది వద్దు అంటాడు, అబద్ధం చేయవద్దు అంటాడు, నరహత్య చేయొద్దు అంటాడు, దొంగిలించవద్దు అంటాడు, వ్యభిచరింపవద్దు అంటాడు, మోహపు చూపు చూడవద్దు అంటాడు.
అన్నీ ఈయన చేయవద్దని అంటాడు, తాగొద్దు అంటాడు, తినొద్దు అంటాడు, ఎగురొద్దు అంటాడు, ఇవి చేయొద్దు అంటాడు. కాబట్టి యేసు ప్రభు వారు మాకొద్దు, నీవు రాజువా అని అంటే అవును నీవు అన్నట్టుగానే నేను రాజును అంటాడు యేసు ప్రభు వారు. కానీ యేసు ఎటువంటి రాజు అంటే నిరంతరమైన రాజుగా ఉంటూ ఉన్నాడు. ఆయన నిరంతరము యాజకునిగా ఉంటూ ఉన్నాడు, మనకు నిరంతరం మెల్కీషెదెకుగా మనకు ఉంటూ ఉన్నాడు. అది మనం తెలుసుకోక ఏం చేస్తాం, మనం ఆలోచన ఈ లోక సంబంధమైనదిగా ఆలోచన చేస్తాం. ఆనాడు ఆ ప్రజలు ఆలోచన చేశారు, ఈనాడు మనం కూడా లోక సంబంధమైనదే ఆలోచన చేస్తాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధులైనటువంటి మనం అందరము పరలోక సంబంధమైన ఆలోచన మనం చేయాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతో పేతురుతోనూ చెప్పబడింది. వారు బయటికి వచ్చి విస్మయం నుండి వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి, వారు భయపడినందున ఎవరితో ఏమీయో చెప్పలేదు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు, మీరు కలవరపడకండి, మీరు భయపడకండి, చెప్పినట్టుగానే నేను లేచి ఉన్నానని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. కానీ అందుకు భయపడుతూ ఉంటున్నారు. ఎవరితో ఏం చెప్పకుండా భయపడుతూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ప్రతిరోజు వాక్యాన్ని మనం ఏం చేయాలి, ధ్యానించాలి. ప్రతిరోజు ఇంట్లో పాటలు పాడుకోవాలి, కుటుంబంగా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే అపవాది మనల్ని శోధించకూడదు అని అంటే మనం ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకొనినటువంటి వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని చిత్తం మనలో బలపరచబడుతుంది, స్థిరపరచబడుతుంది. కాబట్టి ఆయన లేచి ఉన్నాడు, లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా, లేతునని దాచెప్పినట్టు, లేతునని దాచెప్పినట్టు, లేఖనములలో పలికినట్లు, లేఖనములలో పలికినట్లు, లేచినాడురా, సమాధి గెలచినాడురా. యేసు ప్రభు వారు ఏదైతే చెప్తే అది అమలు అవుతూ ఉంటుంది, పరలోక సంబంధమైనది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా గొప్ప దేవుణ్ణి మనం పొందుకొని ఉన్నందుకు ఆయన ఆలోచనను, ఆయన ఉద్దేశాలను, దేవుని చిత్తాన్ని ఈ లోకంలో మనం జరిగించేటటువంటి కుమారులుగా, కుమార్తెలుగా బలపరచబడాలి. అనుదినం బలపరచబడాలి. అనుదినము మనం సిద్ధపరచబడేటటువంటి వారిగా ఉండాలి. ఏ రోజు దేవుడు మనల్ని పిలుస్తాడో తెలియదు. మరణం వరకు మనం నమ్మకంగా ఉండి దేవుని చెంతకు చేరేటటువంటి బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలి. 24వ అధ్యాయం లూకా సువార్త మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఈయన గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఏమని చెప్పబడుతుందమ్మా? సజీవుడు.
సజీవుడైనటువంటి వారిని మృతులలోని మీరెల్లా ఎందుకు ఎతుకుతున్నారు? ఆయన చెప్పినట్టుగానే లేచాడు. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై పరచితివి. సముద్రమంత సంతృష్టిగా దించెద నిన్ను. ఆనందించెద నిన్ను కృప పొంది, ఆరాధించెద నిన్ను ఆనంద ధ్వనులతో. సజీవుడు ఇక్కడ లేడు, మృతులలో సజీవుడు ఉండడు. ఇక్కడ ఎందుకు మీరు వెతుకుతున్నారని చెప్పి ఇద్దరు అక్కడ చెప్తూ ఉంటున్నారు. 26వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవాల్సి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడని వారితో అని. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికి తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారా బట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడును, ఇంటికి వెళ్ళెను. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం పిల్ల. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు ప్రారంభంలో చాలా మంది నమ్మలేరు. కానీ తాను చెప్పినట్టుగా జరిగేసరికి అందరూ కూడా నమ్మడానికి ప్రారంభించి ఉంటున్నారు. యేసు ప్రభువారు ఉన్నప్పుడు శిష్యులు ఆయనను వెంబడిస్తున్నారు, కానీ ఆయన మాటను వెంబడించలేకపోయారు. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత మరి దేవుని పరిచర్యను ప్రారంభించి ఉంటూ ఉన్నారు. దేవుని పరిచర్యను ప్రారంభించి ఒక్కరోజే 3000 మందిని దేవుని రాజ్యంలోకి చేర్చడానికి వారు ఉపయోగపడి ఉంటూ ఉన్నారు. దేవుని పరిచర్య కొరకు వారు ప్రాణాలు మొదట చెప్పినట్టుగా నీతో కూడా మేము ప్రాణాలు అర్పించడానికి కూడా తయారే అని మొదట చెప్పి మాట తప్పారు. కానీ ఆ తర్వాత నిజంగానే వారు ప్రాణాలు అర్పించారు క్రీస్తు కొరకు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారు పరిచర్య ప్రారంభించి యేసు ప్రభు వారి కొరకే వారు జీవించారు. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తు, చావైతే నాకు మేలు లాభం అని చెప్పి పౌలు గారు, అలాగున్నే పేతురు గారు, యేసు ప్రభు వారు వెంబడి ఉన్నటువంటి 12 మంది శిష్యులలో ఒక యూదా ఇస్కరియోతు తప్ప మిగిలినటువంటి వారందరూ, అలాగున్నే యోహాను గారు తప్ప వృద్ధాపం వరకు యోహాను గారు మాత్రమే బ్రతికారు. మిగిలిన 10 మంది చంపివేయబడ్డారు, తలకిందులుగా చంపివేయబడ్డారు. వారు తలకు సిలువలేసి చంపివేశారు, అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి వారికి చంపివేశారు. అయినప్పటికీ క్రీస్తును ప్రకటించకుండా వారు చనిపోలేదు, క్రీస్తును ప్రకటిస్తూ చనిపోయి ఉంటూ ఉన్నారు. ఇప్పుడు మనమందరం కూడా ప్రకటించాల్సినటువంటి వర్తమానం ఏముంది చెప్పండి అమ్మా? ఏమైనా ఉందా మనం చెప్పాల్సింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు వారి గురించి సువార్త ప్రకటించేటటువంటి వారిగా మనం ఉండాలి. ఏం చెప్పాలి ప్రజలకు? ఆయన మన కొరకు చనిపోయాడు, ఆయన మన కొరకు సమాధి చేయబడెను, ఆయన మన కొరకు లేపబడెను. సువార్త అనగా క్రీస్తు యొక్క శ్రమల గురించి,
క్రీస్తు యొక్క మరణ పునరుత్థానం గురించి ఈ లోకానికి వివరించేటటువంటి బిడ్డలుగా, కుమార్తెలుగా, కుమారులుగా మనముండి అది చెప్తూనే చనిపోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎందుకంటే ఆ 10 మంది శిష్యులు అలాగునే చెప్తూ వెళ్ళారు. ఒక యోహాను గారు ముగింపు మాత్రమే, వృద్ధాప్యం వరకు ఆయన కొనసాగింది. ఆయన కూడా దేవుని వర్తమానాన్ని రాస్తూ, చెప్తూ, తెలియజేసుకుంటూ, దర్శనములు కనుగొంటూనే ఉంటూ ఉన్నాడు యోహాను గారు కూడా. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలి అని అంటే, మరో యోహాను లాగా, మరో పేతురులాగా భక్తి పరుల జాబితంలో, విశ్వాస వీరుల జాబితంలో మనమందరం కూడా ఉండాలని చెప్పి దేవుని వాక్యం చేత మనమందరం ఒకరితో ఒకరు హెచ్చరిక చేసుకుంటూ దేవుని చిత్తాన్ని మనము ముందుకు కొనసాగిద్దాం. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికి ప్రభు నామమున వందనాలు.